రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈ సమయంలో యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడుచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అయ్యో బ్రదర్, నాకు ఉద్యోగం లేదే, నాకు సరైన ఆధారం లేదే, నాకు నా తల్లిదండ్రుల సపోర్ట్ లేదే, నాకు నా బంధుమిత్రులు సపోర్ట్ లేదే, నాకు చేస్తున్న వ్యాపారం అంతా కూడా మరి సర్వనాశనం అయిపోయింది, నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదే అని నువ్వు అన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీకు మరి అండగా నిలబడుతున్నాడు, నీకు సహాయం చేయాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నేను నీతిమంతుని కాదు బ్రదర్, పాపిని బ్రదర్ అంటారా? ఎస్, ఒకానొకప్పుడు పాపలమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించామో, నమ్మమో, అప్పుడు మనం అద్భుతాలను చూడగలుగుతాం. హల్లెలూయా. అప్పుడు మనం అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామను బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామను బట్టి అద్భుతాలు ప్రకటిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనమంతా కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. చాలా కాలం క్రితం ఒక పర్వతంపై ఉన్నటువంటి కోటలో ఒక తండ్రి ఉండేటువంటి వాడు. పర్వతం మీద ఉంది పెద్ద కోట. ఆ కోటలో ఒక తండ్రి ఉండేవాడు. ఆ తండ్రికి 4 కుమారులు ఉన్నారు. అంటే 4 కొడుకులు, ఒక తండ్రి, 5 ఉన్నారు అక్కడ. పెద్ద కుమారుడు తండ్రి అంటే ఎంతో గౌరవం కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు, తండ్రి మాటను ఎంతో గౌరవించేటువంటి వాడు. మిగిలిన 3 కుమారులు మాత్రం అప్పుడప్పుడు తండ్రిని ఎదిరించేవారు, మరి తండ్రికి ఎదురు చెప్పేటువంటి వారు. తండ్రి చూస్తే ఎంతో సంపన్నుడు ఉన్నటువంటి వాడు, కోటీశ్వరుడు. ఎంతోమంది పనివాళ్ళు, పరిచారకులు ఆయన పరిచర్య చేసేటువంటి వారు ఉన్నారు, పనిచేసేటువంటి వారు ఉన్నారు. తండ్రి ఆ పర్వతం కింద ఉన్నటువంటి నది ఒకటి ఉండేది. ఆ నది గురించి వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేసేటువంటి వాడు. ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తుంది, ఎవరైనా సరే నదిలోకి దిగితే కొట్టుకుని పోతారు, జాగ్రత్త అని చెప్పి ప్రతిరోజు తండ్రి హెచ్చరిక చేసేవాడు. అందరూ పనివాళ్ళు, పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రమాదకరమైనటువంటి నది అని చెప్పి ప్రతిరోజు ఆ తండ్రి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండేటువంటి వాడు. కానీ 3 కుమారులకు ఈ నదిలోకి దిగాలని కోరిక ఉండేది. అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఒకరోజు తండ్రికి తెలియకుండా, పెద్దన్నకు చెప్పకుండా, చివరి 3 కుమారులు కూడా వాళ్ళ అన్నకు తెలియకుండా ఈ 3 కలిసి నదిలోకి దిగారు. వెంటనే ఆ యొక్క ప్రవాహ వేగానికి ఆ 3 కూడా కొట్టుకుని పోసాగారు. ఆ నదిలో అక్కడక్కడ కొన్ని బండలున్నాయి. నీరు చూస్తే వేగంగా కొట్టుకుని పోతుంది. ఆ బండలకు గుద్దుకున్నారు. ఆ బండలు చాలా కాలంగా నీటిలో ఉండటం వల్ల అవి బాగా నాచు పట్టేసి ఉన్నాయి. కాబట్టి అవి ఆ బండలపై ఆశ్రయం పొందుదామని చెప్పి వీరు అనుకున్నారు. అది సాధ్యపడలేదు. ఎందుకనంటే నాచు కట్టడం వల్ల మరి అవి జారిపోతూ వచ్చాయి. ఏది ఎంత మాత్రం వీళ్ళకి సహకరించలేదు. తండ్రి మాటను కొట్టిపాడేశారు. తండ్రి మాటను ఎవరు కూడా స్వీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. రక్షించండి అని చెప్పి వీరు పెట్టినటువంటి కేకలు నది హోరులో కలిసిపోయాయి. ఆ నది నీరు ప్రవాహం వేగవంతంగా ఉండటం వల్ల ఆ నీటి శబ్దంలో వీరి యొక్క కేకల శబ్దం ఏ మాత్రం వినిపించలేదు, కలిసిపోయింది. ప్రియులు గమనించాలి. చేసేదేమీ లేక ఆ నదీ ప్రవాహంతో కొట్టుకొని పోయి అనేక గంటల తర్వాత ఒక కొత్త దేశంలో ఒడ్డున పడ్డారు. ఎలాగైతే ఆ కొత్త భూమిలో అనాగరికులైనటువంటి భయంకరమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి జనాలు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. అక్కడ తమ ఇంటిలో ఉన్నంత రక్షణ లేదు. అక్కడ చల్లని గాలి వీచినప్పుడు వీరు చలికి వణికిపోయేటువంటి వారు. అక్కడ తమ ఇంటిలో ఉన్నంత సౌకర్యాలు లేవు. తాము ఎక్కడ ఉన్నారో వారికి తెలియడం లేదు, ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. వారు 3 కూడా చాలాసేపు నది ఒడ్డున కూర్చుని ఏమి చేయాలో తెలియక, ఏం చేయాలో గందరగోళంలో ఉండి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరలా తమ కోటకు చేరాలంటే ఏం చేయాలి? ప్రవాహం చాలా వేగంగా ఉన్నది కాబట్టి ఎదురీదలేము. పక్కనే నడిచి వెళ్దామంటే నది పక్కన చాలా చెట్లు, ముళ్ళు, పొదలు, అవన్నీ నడవటానికి వీలుగా లేవు. చాలా ముళ్ళు ఉన్నాయి. మరి అనేకమైనటువంటి చెత్తా చెదరం మొలిచిపోయి ఉన్నాయి. పైగా దారి కూడా మనకు తెలీదు.
అని చెప్పి వారు ముగ్గురు ఒకరినొకరు నిందించుకోవటం ప్రారంభించారు. ఇదంతా నీ వల్లే, ఇదంతా నీ వల్లే అని ఒకరిని ఒకరు ఆ ముగ్గురు కూడా మరి ఎంతవరకు కలిసి దూకినటువంటి వారు ఇప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం ప్రారంభించారు. ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. అప్పుడు అంటా ఉన్నారు, మనం తప్పు చేసాం, అందువల్లనే ఇంటికి చాలా దూరంగా ఉన్నామని చెప్పి బాధపడతాం మొదలుపెట్టారు. అక్కడ లభించే కొన్ని చెట్లు ఫలాలు కోసుకొని తిన్నారు. ప్రతి రాత్రి కూడా ఆ సమయం రాత్రి అయిపోతూ వచ్చింది. ప్రతి రాత్రి వేళ ముగ్గురు కూర్చొని తన తండ్రి గురించి, తన అన్న గురించి, తన కోట గురించి మాట్లాడుకుంటూ ఉండేటువంటి వారంట. ముగ్గురు కూడాను మనం అక్కడికి తిరిగి వెళ్ళాలని మరి కలలు కనేటువంటి వారు. ఎలాగైనా సరే మనం అక్కడ తిరిగి వెళ్ళాలి, ఎలాగైనా సరే మనం అక్కడికి వెళ్ళాలి, ఎలాగైనా సరే మనం అక్కడికి వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఎలాగా అక్కడికి మనం వెళ్ళాలి, ఎలాగా ఆ యొక్క మన తండ్రి ఇంటికి మనం చేరుకోగలగాలి, ఎలాగా జరుగుతుంది ఇదంతా కూడాను, ఎలాగా అని చెప్పేసేసి మరి వారంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆ చెట్లు ఫలాలు ఈ చెట్లు ఫలాలు తింటూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తండ్రి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడికి మరి ఎలా తిరిగి వెళ్ళాలని చెప్పి కలలుగానేటువంటి వారు. చివరికి వారిలో పెద్దవాడు, ఈ మాటలు వృధా, మనం అక్కడికి తిరిగి వెళ్ళలేము, అస్తమానము కూడా మరి వాటిని జ్ఞాపకం చేసుకోవటం వల్ల లాభమేమీ లేదు. ఇక్కడ మనం నివసించవచ్చు, మనం ఇక్కడే మట్టితో ఒక ఇల్లు కట్టుకుందాం, గడ్డితో దానికి పైకప్పు వేసుకుందాం, ఇక్కడే ఉండిపోదాం అన్నాడంటండి. అయితే అది ప్రియులారా గమనించాలి. అటువంటి ఆలోచన అందులో ఒకడికి వచ్చింది. ఇక్కడే మనం స్టాండర్డ్ అయిపోదాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు బేసిక్గా మరి ఇక్కడ మన కోటలాగానే ఉంటుంది, మట్టితోటి కట్టుకుందాం అని చెప్పి ఆ కోట గురించి ఆలోచించకపోతే అది బాగుంటుంది. ఇంకా మన తండ్రి గురించి, మన తండ్రి గారి విషయం మరి ఆయన ఇంక ఇక్కడ లేడు కాబట్టి ఆయన వస్తారని చెప్పి ఎదురు చూస్తూ కూర్చోవాలా, నేను ఇక్కడ ఎలా బ్రతకాలో నేర్చుకుంటాను, తండ్రి వస్తే రానేయండి, కానీ ఆయన కోసం నేను ఎదురు చూస్తూ కూర్చోను. మిగతా ఇద్దరు కలిసి కోటకు తిరిగి ఎలా వెళ్ళాలని చెప్పి ఆలోచించేటువంటి వారు. మూడో వాడు మాత్రం తనకు మంచి ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఏమిటి ఆలోచన అంటే, నేను చేసి చూపిస్తాను చెప్పనని చెప్పి మర్నాడు పెద్ద పెద్ద రాళ్ళన్నీ మోసుకొని వచ్చి ఆ నదిలో పేర్చసాగాడు. చిన్నవాడు, అన్న ఏం చేస్తున్నావు అని అడిగాడు. తండ్రి గారు ఇక్కడికి రారు, మనమే అక్కడికి వెళ్ళాలి, మనం ఆయనను ధిక్కరించాం, ఎదిరించాం, అవిధేయత చూపించాం, కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని కూడా నదికి తీసుకొని వచ్చింది నేనే. అందుచేత నదిలో ఇలా రాయి వెంబడి రాయి పేరుస్తూ మన కోట వరకు పేరుస్తా, చివరికి మనం ఎక్కడ నదిలో పడ్డామో అక్కడ వరకు రాళ్ళను పేరుస్తూ వెళ్తాను. తండ్రి, నేను ఎంత మరి శ్రద్ధగా ఓపికగా రాళ్ళను పేర్చానో చూసినప్పుడు నన్ను వెంటనే మెచ్చుకుంటాడు, కోటలోనికి తీసుకుని వెళ్తారు అని చెప్పి రాళ్ళను పేర్చడం కొనసాగించాడంట ఆ కుమారుడు. హల్లెలూయా. ప్రియులారా వింటున్నారా? చిన్నవానికి ఏమి చెప్పాలో తెలియలేదు. ఆ పనిలో అన్న విజయం సాధిస్తాడని చెప్పి అతనికి నమ్మకం కలగలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చిన్నవానికి ఎంతో పరిచయం ఉన్నటువంటి ఒక స్వరం వినపడింది. అతని పెద్దన్న అతని వైపు నడిచి వచ్చాడు. మిమ్మల్ని తిరిగి కోటకు తీసుకుని రమ్మని తండ్రి నన్ను పంపించాడు అన్నాడు. చిన్నవానికి చాలా సంతోషం కలిగింది. అతడు లేచి పెద్దన్నను కౌగిలించుకున్నాడు. మిగతా సోదరులు ఎక్కడ అని పెద్దవాడిని అడిగాడు. ఒక ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రెండో అన్న నదిలో రాళ్ళు పేరుస్తున్నాడు, తండ్రిని చేరటానికి మార్గం నిర్మిస్తున్నాడు అని చెప్పాడు. పెద్దన్న మొదటి సోదరుని వెతకటానికి వెళ్ళాడు. అతడు చిన్న గుడిసి వేసుకుని దాంట్లో నివాసం చేస్తూ ఉన్నాడు. పెద్దన్నను చూడగానే మరి పో ఇక్కడికి రావద్దు అన్నాడు. నేను నిన్ను మన కోటకు తీసుకెళ్తానికి వచ్చానురా, నాన్న రమ్మన్నాడు నిన్ను అంటే నాకు తెలుసు నీవు అందుకు రాలేదు. నా భవనం తీసుకుంటానికి వచ్చావు నువ్వు, నాకున్నటువంటి ఈ ఇంటిని తీసుకోవటానికి వచ్చావు నువ్వు, ఇది నా భవనం. హల్లెలూయా అంటూ ఆయన ఇది భవనం కాదు, నా చిన్న గుడిసెరా, ఇది చిన్న గుడిసెరా అని చెప్పి అన్న చెప్తుంది. నో, ఇది నా భవనం, ఇది భవనమే, నా చేతులతో నేను నిర్మించుకున్నాను. నీకు నీ తండ్రి జ్ఞాపకం లేడా? నాకు తండ్రి లేడు. నీవు ఒక చక్కని కోటలో జన్మించావు, అది ఫలవృక్షంలో సమృద్ధిగా ఉన్నటువంటి చోటు. నీవు తండ్రికి విధేయుడివై ఈ క్రొత్త భూమికి వచ్చి చేరావు, అవిధేయుడు అయ్యావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. నేను నిన్ను మరలా తండ్రి కోటకు తీసుకుని వెళ్తాను రారా అంటే, లేదు, ఇదే నా కోట, ఇదే నా సామ్రాజ్యం. ఎంత చెప్పినా సరే ఆ తమ్ముడు వినలేదు. పెద్దన్న రెండో తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. అతడు కూడా ఆ రాళ్ళని పేరుస్తూ నిమగ్నం అయిపోయాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. పెద్దన్న వచ్చి, తండ్రి నిన్ను తిరిగి తీసుకురమ్మన్నాడు, రా అని చెప్పన్నాడు. అతడు కూడా మరి తలెత్తలేదు. నీతో నేను మాట్లాడలేను, నేను పని చేసుకుంటున్నాను, పని చేసుకోవాలి, రాళ్ళు పేర్చుకోవాలి, పో అన్నాడు.
మరి మీరు తండ్రికి అవిధేయత చూపారని చెప్పి ఆయనకు తెలుసు, మీరు తప్పు చేస్తారని ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. రండి రా అని చెప్పి అలా పెద్దన్న ఒకటో వాడిని రెండో వాడిని బ్రతిమాలతో వచ్చాడు. పెద్దన్న మాటలకు రెండో వాడు కూడా అడ్డు వచ్చాడు. ఆయన క్షమిస్తాడని చెప్పి నాకు తెలుసు, కానీ ముందు నేను కోటకు చేరాలి, అందుకు నేను కష్టపడి ఈ నదిలో మెట్లు నిర్మించాలి, నాకు నేను కట్టుకుని రావాలి, నువ్వు తీసుకెళ్తే నేను రాను, అప్పుడు ఆయన నన్ను క్షమిస్తాడు, అప్పుడు నేను కోరతాను క్షమాపణ, అంతేగాని నువ్వు తీసుకెళ్తే నేను రాను అన్నాడు. ఆయన నేను క్షమించారా. ఈ నది చాలా పొడవైంది, ప్రవాహం చాలా వేగం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఇక్కడ రాళ్ళు పేర్చి మార్గం కట్టాలంటే వృద్ధులు అయిపోతావు, అది నీకు సాధ్యమైంది కాదు, అసాధ్యమైన పని. ఆయన నన్ను పంపారా, నాతోటి వచ్చేసేయి, తేలిగ్గా నేను తీసుకుని వెళ్ళిపోతాను, ఈ రాళ్లతో నువ్వేమి బాట కట్టవలసిన అవసరం లేదు అని పెద్దన్న మొత్తుకుంటూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. తమ్ముడు కోపంగా తలెత్తాడు. నేను అవిధేయత చూపించినందుకు ఆయన తేలిగ్గా క్షమిస్తారా? నేను ఈ కష్టమైన పనిని పూర్తి చేయాలన్నాడు. అక్కర్లేదు, నీవు పని చేయనక్కర్లేదు, నీకు కృప కావాలి, నీవు అంత దూరం మార్గం నిర్మించలేవు అని పెద్దన్న అన్నాడు. నేనంత బలహీనుడని అనుకుంటున్నావా? నా శక్తి నీకు తెలుసా? చూడు, ఇప్పటికే 5 గజాల మార్గం నిర్మించాను అన్నాడు. కానీ నువ్వు 5,000 మైళ్ళ మార్గం నిర్మించాలి. నీవు ఇక మాట్లాడకు, దయచేసి నువ్వు ఎవరో నాకు తెలిసింది, నేను చేసే మంచి పని నుంచి నన్ను తప్పించాలని చూస్తున్నావు, నీవు నన్ను ఆపలేవు, నేను ఈ మార్గం కట్టి తీరుతాను, ఆయన దగ్గర చేరుకుంటాను, నా సాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి అన్నగారు ఎంత చెప్పినా సరే వినకుండా పనిలో నిమగ్నమైపోయాడు. పెద్దన్న కృప సంపాదించుకుంటే అది కృప ఎలా అవుతుంది? సంపాదించుకుంటే కృప ఎలాగవుతుంది? ఉచితంగా ఇచ్చేదే కృప. ఒరే, నువ్వు కష్టపడి సంపాదించుకుంటే రాదురా దేవుని దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి కనికరం అంటున్నాడు పెద్దన్నయ్య. నో 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 ఏదైనా సరే ఇచ్చి తండ్రిని మంచి చేసుకోవాలి, నేను మంచి చేసుకోవాలని అనుకోవడం తప్పు, అభిప్రాయపడుతున్నాను నువ్వు అంటున్నాడు. అలా అన్నా లేదు, నీవు నాకు ఏం చెప్పకపో అంటూ తన చేతిలో ఉన్నటువంటి రాయిని బలంగా పెద్దన్న వైపు విసిరాడు. అది ఆయనకు తగిలింది. రక్తం కారుతున్నా సరే, నీవు నా దగ్గరకు వస్తే నేను నిన్ను తీసుకుని వెళ్తాను రా. తమ్ముడు కొట్టాడు, అయినా సరే అన్న ఓర్చుకుని రక్తం కారుతున్నా సరే, రారా, నీ వల్ల కాదు, నువ్వు దీన్ని నిర్మించి తండ్రి దగ్గర చేర్చుకోలేవు అన్నాడు. అతను మరొక పెద్ద రాయి అలా అన్న వైపు విసిరాడు. పెద్దన్న చేసేటువంటిది ఇంకేమీ లేక వెనుకకు నడిచాడు. వెనుక తిరిగిపోయాడు. మూడో వాడు వాళ్ళిద్దరూ రావడం లేదా అని అడిగాడు. ఒకడు ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు, మరొకడు తన సొంత ప్రయత్నం ద్వారా తండ్రిని చేరుకోవాలనుకుంటున్నాడు. మనం తండ్రి వద్దకు వెళ్దామా? మరి వాళ్ళిద్దరు ఇలా నిరాకరించారా, వస్తావా నువ్వైనా అని చిన్నవాడిని అడిగాడు. లాస్ట్ అండి, తప్పకుండా అన్న, నేను మరొస్తానన్నా, నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు. ఆయన నన్ను క్షమిస్తారా? మరి ఆయన నన్ను చేర్చుకుంటారా నాన్నగారు? ఎస్, ఆయన నిన్ను ఎప్పుడో క్షమించేశారా? క్షమించకపోతే నేను ఎలా పంపుతారు? నేను నిన్ను ఆయన వద్దకు తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ చిన్నవాడిని మరి అన్న మాటలు నమ్మి అన్నతో వెళ్ళినటువంటి వాడిని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. తండ్రి చూశాడు, సంతోషించాడు. చిన్న కుమారుడు తండ్రిని హత్తుకున్నాడు. హల్లెలూయా! ఏ విధమైనటువంటి మాటలు పలకుండా తండ్రి ప్రేమతో స్వీకరించాడు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ జరిగిన సంఘటనలో నది అంటే ఏంటంటే పాపం. ఈ పాపంలో పడి దేవునికి దూరం అయిపోయినటువంటి మనలో కొందరు చాలామంది ఉన్నారు. ఇలా దూరం అయిపోయినటువంటి వారు కొందరు ఈ లోకం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఈ లోకమే శాశ్వతం అనుకొని ఇక్కడే మరణిస్తే ఇంకేమీ లేదు అనుకుంటారు. ప్రియులు గమనించాలి, కొంతమంది తమ సత్క్రియల వలన మంచి పనులు చేసి దానాలు ధర్మాలు చేసి దేవుని చేరుకోవాలనుకుంటూ ఉంటుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మన పెద్దన్నయ్య, మన యేసయ్య, ఆయన మనల్ని ఉచితంగా ఆయన కృప ద్వారా మనల్ని తండ్రి దగ్గర చేస్తూ ఉన్నాడు. యేసు నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు, మీ ప్రయత్నాలు వద్దు, రారా నేను తీసుకెళ్తాను అన్నాడు పెద్దన్నయ్య కదా, మన పెద్దన్నయ్య, మన యేసయ్య. హల్లెలూయా! కాబట్టి ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనమంతా కూడా పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. హల్లెలూయా! నమ్ముచున్నారా? నమ్మిన వారు ఈరోజే ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుందురుగాక. ఆమేన్.